తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకానికి కూడా నేను తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. అందరి ఊహలు తలకిందులు చేసి అసలు ఒక సంస్థ ఆవిర్భవించి ఇంత స్పీడ్గా విస్తరించడం, రాకెట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్తో విస్తరించి అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ఫలితాన్ని ఈరోజు సాధించడం జరిగింది చెప్తారు. అయితే టీఎంయూ నాయకులకు నాది ఒకటే విజ్ఞప్తి, కార్మికులు ఇంత ఆవేశపూరితంగా మనకు విజయం చేకూర్చారు కాబట్టి కార్మికుల యొక్క కాలికి ముళ్ళు గుచ్చితే మనం పంటితో బీకేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. కార్మిక లోకానికి మనం అంత సేవ చేయాలి. కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు రానియద్దు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలకు సంబంధించి మన మీద చాలా పెద్ద విశ్వాసాన్ని పెట్టినారు కాబట్టి అశ్వత్థామరెడ్డి గారితో, థామస్ రెడ్డి గారితో, మిగతా మిత్రులందరితో కూడా నేను కోరేది ఏంటంటే కార్మికుల కాలికి ముళ్ళు గుచ్చితే మనం పంటితో బీకేసే పద్ధతిలో అంత వినయంగా, అంత మంచి పద్ధతిలో కార్మికులకు రక్షణ కవచంగా ఉండేటువంటి పరిస్థితులు మనం. Now there so many states there is no RTC, you know. Madhya Pradesh there is no RTC, Chhattisgarh there is no RTC, Kerala only 300 బస్సులు ఉన్నాయి, పోతా ఉంది రోజుకింత. అన్బియరబుల్ అయితే ఏం చేస్తారండి ఎవరైనా కూడా? 5 రూపాయలు ఇచ్చే పరిస్థితులు 500-600 కోట్లు ఓడిస్తాడా బాబు? ఎక్కడియాలి? నువ్వు ఆల్రెడీ 2800 కోట్ల అప్పు ఉన్నావు, 700 కోట్ల లాస్ ఉన్నావు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా, సమ్మెకు పోతే మనం అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకు పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరు కాపాడతారండి? ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కార్మికులు ఏంది, యాజమాన్యం ఏందండి, ఇద్దరు కలిసి మునుగుతారు కదా, మునిగినాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.